నశించిపోయే నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన మనల్ని నశింపజేసేవాడు కాదు. మనము శిక్షకు పాత్రలమై ఉంటే ఆ రక్షణ తీసుకుని వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం భరించవలసిన శిక్షను ఆయన భరించాడు శిలువ మీద. చాలా మంది ఏం చెప్తారంటే ప్రసంగాల్లో, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, దేవుడు నిన్ను శపిస్తాడు, దేవుడు నిన్ను అజ్జేస్తాడు, దేవుడు నిన్ను పాడు చేస్తాడని చెప్తారు. అన్ని దేవుడి మీదకి నెట్టేస్తున్నారు. అన్ని దేవుడి మీదకి నెట్టేయడు. పాపాలు వీళ్ళు చేయడం దేవుడి మీదకి నెట్టాడు. మాకేం తెలుసు? పాపం దేవుడు, పాపం దేవుడు, దేవుడినే పాపం అంటున్నారు. పాపం చేసేదా వీడు, పాపం చేసేదా వీళ్ళు, నెట్టేసేదా దేవుడి మీదకి. ఎంత అన్యాయం అండి. దేవుడు అన్ని చూస్తా మౌనంగా చూస్తా ఉన్నాడు అన్ని. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మరి శిక్ష ఎలా వస్తుంది? యెహోవా కోపము వాని మీద రగులు కొనగా అని ఉంటుంది వాక్యం బైబిల్లో. యెహోవా వారిని శిక్షించాను అని ఉంటుంది బైబిల్లో. ఉండదా? అది ఎలా అంటే, ఎందుకు మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే, ఉదాహరణకి మైక్ ఉన్న అతను ఉన్నాడు, ఇక్కడే ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆ మైక్ తీయొద్దయ్యా అంటాను, తీస్తాడు, తీసి పరేస్తాడు. కోపం వస్తారు. అది నాకు మైక్ తీయొద్దు అయినప్పుడు అతను చెప్పలేదు, తీయలేదు అనుకోండి, నాకు కోపం రాదు. మనం ఏం చేస్తున్నాం? దేవుడికి కోపాన్ని రప్పిస్తున్నాం మనం మన పనుల ద్వారా. అవునా కాదా? దేవుడి కోపం ఎందుకు వస్తుంది మన మీద? మనమే ఆయన కోపాన్ని రేపుతున్నాం. మనలో తప్పు ఉంది. హల్లెలూయా. 2 సార్లు దొరికారు. ఇప్పుడు మనలో తప్పు ఉంది. హల్లెలూయా. ప్రభువా క్షమించానండి. మనలో తప్పుని సరిదిద్దే దేవునికి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. డౌట్ గా చెప్తున్నారు. ఈ పాస్టర్ గారు అంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు నిద్రపోతున్నారేమో, మీరేం కనపట్టలేదు నాకు. మీ ముఖాలు కనపట్టలేదు, జోగుతున్నారో తెలియట్లేదు, ఊగుతున్నారో తెలియట్లేదు. కానీ ఈ చలికి ఎవరు నిద్ర కూడా రాదులేండి. దేవునికి స్తోత్రం. మంచి వాతావరణం ఇచ్చాడు దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుడు తన అవసరాల నిమిత్తం ప్రార్థన చేయటము మానుకోమని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ప్రకటిస్తున్నాడు, ఓ ఇశ్రాయేలీ ప్రజలారా, ఇది ఈ బబులోను దేశంలో నివసిస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలందరూ బానిసలుగా బబులోను దేశంలో నివసిస్తున్నప్పుడు, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గమేదని పురాతనమైన మార్గములను గురించి విచారించుడి. విచారణ చేయాలి. విచారంగా ముఖం పెట్టుకుని దిక్కుమాలిన ముఖం వేసుకుని కూర్చుంటారు చాలా మంది. ₹1 పోయిన నెత్తి మీద చేయబెట్టుకుని సోరమంటూ ప్రార్థన చేయమంటే మోకాల మీద చేతి పెట్టుకుని చూపిస్తాం. ఒక ఆవిడ ఉంది మన చర్చిలో, ఇలా కూర్చోంటుంది ప్రార్థన చేయమంటే. మొత్తం ఈ ₹1 పోయినట్టుగా కూర్చోంటుంది అనమాట. ఎందుకమ్మా అలా కూర్చున్నావు? దేవుని సన్నిధికి వచ్చి సంతోషించకంటే, ఏం ప్రార్థన చేస్తాంలే పాదరి గారు, ఎప్పుడు చేసే ప్రార్థనే కాదు. మా బ్రాంచ్ చర్చిలో డేవిడ్ అని అతను బ్రాంచ్ చర్చిలో అంటే ఆవిడకి అలవాటు అయిపోయింది ప్రార్థన. విచారించడం అంటే ఈ విచారం కాదు ఇక్కడ. విచారించమంటే ఆలోచన చేయమంటున్నాడు దేవుడు. ఓ ప్రజలారా, మార్గమేది? పురాతన మార్గమేది? పురాతనమైన దేవుడెవరు? ఆదిలో ఉన్నటువంటి దేవుడెవరని ఆలోచన చేయమంటున్నాడు దేవుడు. మార్గములలో నిలిచి చూడుడి. జస్ట్ యు మస్ట్ స్టాండ్ విల్ దే. నిలబడి ఒక మార్గములో. ఊరికి త్రోవను మరిచిన వారై, అంటే పరలోకానికి పోయే త్రోవను మరిచిపోయి ఎటేటో త్రోవలు వెతుకుంటున్నారు. అదే ఒక భక్తి మార్గం, ఇదొక భక్తి మార్గం అని ఈ ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి రకరకాల వాళ్ళు రకరకాలుగా చెబుతుంటే ఏం చేయాలో అర్థం కాక ప్రజలు తికమక పడుతున్నారు. సర్వలోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు కావాలని అప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఎన్నో చెబుతున్నాయి. కానీ ప్రామాణికమైన గ్రంథం చెప్తుంది, యేసు ప్రభువారు సెలవిస్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే మార్గం. ఎక్కడికి మార్గం? పరలోకానికి. ఆయనే సత్యం. ఏది సత్యం? నీ కొరకు ప్రాణం పెట్టడం సత్యం. నీ కొరకు ఈ లోకానికి దిగి రావడం సత్యం.
నిన్ను నీ పాపాల నుంచి, నీ శాపాల నుంచి విడిపించడానికి కలువరి సిలువనెక్కి తన ప్రాణాన్ని త్యాగం చేయడం చరిత్రకు ఆధారంగా ఉంది. అది సత్యం. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరూ లేరు, ఎవరూ లేరు ఈ లోకంలో. నేను నీ కొరకు ప్రాణం పెట్టలేదు, ఇంకొకటి నీ కొరకు ప్రాణం పెట్టలేదు. ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి వారు ఎవరూ లేరు. హల్లెలూయా. ఒక విషయం చెప్తాను మీకు. రీసెంట్ గా ఈ మధ్యన జరిగింది. టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ నేను చూశాను. దాంట్లో ఒక తల్లి విధవరాలు, ఒక కొడుకున్నాడు, విధవరాలు. ఈ తల్లి ఆ కొడుకుని దాదాపు ఒక 500-600 కోట్లు ఆస్తుంది వాళ్ళకి. ఈ తల్లి కొడుకుని ఎలా పెంచాలంటే ఇష్టానుసారంగా వదిలేసింది. ఒక క్రమశిక్షణతో పెంచలేదు. బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. తల్లి బిజీ తల్లిది బిజినెస్ లో, కొడుకు బిజీ కొడుకుది ఫ్రెండ్స్ తోటి పార్టీలు కానీ అదానికి తిరిగి తిరిగి వాడి శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మొత్తం పాడు చేసుకున్నాడు. 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయింది. 2 మూత్రపిండాలు అంటారు కదా తెలుగులో. మూత్రపిండాలు పాడైపోతే వెంటనే అపోలో హాస్పిటల్లో వాడిని జాయిన్ చేశారు. అక్కడ డాక్టర్స్ డిక్లేర్ చేశారు, వెంటనే ఇతనికి ఇన్ని రోజులు లేట్ ఎందుకు చేశావు, ఇతనికి వెంటనే మీ వితిన్ 1 or 2 hours లో ఆపరేషన్ జరగకపోతే ఇతను చనిపోతాడని చెప్పి డిక్లేర్ చేశారు వాళ్ళు. అపోలో హాస్పిటల్ అంటే చాలా హై క్వాలిటీ కలిగినటువంటి డాక్టర్స్ ఉంటారు, మంచి హాస్పిటల్. నేనేమి అపోలో హాస్పిటల్ రిప్రజెంటేటివ్ కాదు. మీరు దయచేసి మళ్ళీ పాస్ గారు చెప్పారు కదని చెప్పి అపోలో హాస్పిటల్ పరిగెట్టండి. ఐఎమ్ నాట్ ప్రజెంటింగ్, జస్ట్ వచ్చి చెప్తున్నాను, అక్కడ టాపిక్ లో ఉంది కాబట్టి. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ అపోలో హాస్పిటల్. నేను అపోలో హాస్పిటల్ రిప్రజెంటేటివ్ కాదు, మరలా చెప్తున్నాను. అయితే వాళ్ళు డిక్లేర్ చేసి చచ్చిపోతాడని చెప్పి. అయితే ఈ తల్లి యొక్క కిడ్నీలు చెక్ చేసినప్పుడు ఈ తల్లి యొక్క కిడ్నీ ఆ కుమారుడికి సరిపోతుంది. అమ్మా, నీ ఒక కిడ్నీ ఇస్తే నీ కొడుకు సరిపోతుంది, నీ కొడుకు బ్రతుకుతాడని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆవిడేమంది, అమ్మో నా కిడ్నీ అనేనవను, కానీ ఎన్ని కోట్లైనా సరే బయట కిడ్నీ కొనుక్కురండి, ప్రకటన ఉన్న టీవీలో అని చెప్పి టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. మనిషికి దేవుడు అన్ని కూడా, ఈ మనిషి అనేవాడు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి వీడు ఎలాగైనా పాడైపోతాడని ముందే ఊహించి ప్రతిదాన్ని కూడా ముందే ఫంక్షనల్ గా తయారు చేశాడు దేవుడు. మనకు 2 కిడ్నీలు ఉంటాయి. 2 కిడ్నీలు ఒకటేసారి పనిచేయవు. ఒక కిడ్నీ ఆగిపోతే ఇంకొక కిడ్నీ పనిచేస్తుంది. దేవుడు ప్రతిదీ కూడా చక్కగా మనకి ఏమేమి కావాలో చక్కగా మన శరీరంలో అమర్చాడు. అన్ని కూడా వాడు అది కూడా పాడు చేసుకున్నాడు. పాడు చేసుకున్న తర్వాత ఈ ప్రకటన వస్తుంది టీవీలో. ఈ ప్రకటన చూసి ఆ కిడ్నీ ఇచ్చేవాడు వచ్చే లోపు ఈ కుర్రవాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొడుకు చనిపోయావా అని ఏడుస్తుంది ఈవిడ. చనిపోయిన తర్వాత ఏమి లాభం? చూడండి, ఇక్కడ కన్న తల్లి ఒక కిడ్నీ ఇస్తే కూడా ఆవిడ బ్రతుకుతుంది. కన్న తల్లి తన ఒక్కగానొక్క కొడుక్కి, ఒకే ఒక్క వారసుడు, ఆస్తికి, వంశానికి, అన్నిటికి ఒకే ఒక వారసుడు కొడుక్కి కిడ్నీ ఇవ్వడానికి భయపడింది, లేకపోతే వెనకడుగు వేసింది. కానీ దేవుడు నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడు. దేవుడు నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు కరువలు సిలువ ఎక్కడానికి వెనకడుగు వేయలేదు. నీవు చేసినటువంటి నేను చేసిన ప్రతి ఒక్క పాపానికి ఆయన శిక్షను భరించడానికి వెనకడుగు వేయలేదు. అందుకని ఇర్మీయా అంటున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి. విచారంగా కూర్చోవద్దు, ఆలోచన చేయండి, ధ్యానించండి దేవుని యొక్క వాక్యాన్ని. దేవుడు మీ కొరకు ఏ మేలులు చేశాడు, ఏ మేలులు దాచి ఉంచాడు ఆలోచన చేయండి. ఆలోచనకు తగ్గట్లుగా దేవుని చిత్తానుసారంగా జీవించడం ప్రారంభించండి. మీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను తెలుసుకోండి. ఒక ప్రార్థన చేయండి, ప్రభువా నేను నీ కొరకు ఏ విధంగా బ్రతకాలి, నేను నీ కొరకు ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి. ఒకడన్నాడు, ఏం జీవిస్తారండి, ఇదంతా పాపలోకం, భయంకరమైన పాపం, నేను జీవించలేని లోకంలో అన్నాడు. ఒక రోజున దేవుడు సాధు సుందర్ సింగ్ గారి గురించి మీరు వినే ఉంటారు. ఆయన అపోస్తలుడు, కాళ్ళకి చెప్పులు లేకుండా
భారతదేశం అంతా, అదే విధంగా టిబెట్ దేశం వెళ్ళాలంటే మంచు పర్వతాల గుండా వెళ్ళాలి. అటువంటి మంచు పర్వతాల నుంచి వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళకు చెప్పులు లేకుండానే వెళ్ళాడు ఆయన. అటువంటి ఆయన ఒక రోజున ప్రభు సన్నిధిలో కూర్చుని, ప్రభువా, ఈ పాప పంకిలమైన లోకంలో నేను జీవించలేను, నన్ను తీసుకుని వెళ్ళిపోలేను, నీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, ఈ చుట్టూ చూస్తే ఈ పాపం అంతా విస్తరించిపోతుంది, ఇటువంటి లోకంలో నేను జీవించలేనని చెప్పి ఏడుస్తూ రోదన చేస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సాధు సుందర్ సింగ్ గారిని ఒక సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. సముద్రం దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ సముద్రం దగ్గర ఒక ఇంత రాయి ఉంది, గట్టి రాయి, ఒక నల్ల రాయి. ఆ రాయి తీసుకో సాధు అని చెప్పి అన్నాడు. ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకుని వెళ్ళి ఆ రాయిని తీసుకుని వెళ్ళి సముద్రంలో వేయమన్నాడు. కొంచెం మోకాళ్ళ లోతుకు వెళ్ళి ఆ సముద్రంలో వేశాడు. వెళ్ళి అక్కడ కూర్చో అన్నాడు. మళ్ళా ఈయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడంట. తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత సాధువు, లెగు, నువ్వు ఎక్కడైతే రాయి వేసావో ఆ రాయిని బయటకు తీసుకురానంట. వెళ్ళి ఈయన ఆ రాయిని బయటకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని మధ్యలోకి పగలగొట్టమన్నాడంట దేవుడు. పగలగొట్టాడు. ఈ రాయి ఎంతసేపు ఉంది నీళ్ళల్లో? ఎంతసేపు ఉంది? గంట సేపు ఉంది. కానీ రాయిలోకి నీళ్లు వెళ్ళియా? వెళ్ళలేదు. రాయి లోపల పొడిగానే ఉంది. అదే విధంగా ఈ పాప పంకిలమైన లోకంలో నీవు ఉంటావుగా, నీలో పాపము జ్వరపడకుండా నేను నిన్ను కాపాడుతాను సాధు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్షణ కవచం నీ చుట్టూ నా చుట్టూ కావలి ఉండి ఈ పాపాన్ని మనకు అంటకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పాప లోకంలో జీవిస్తూ ఉన్నావు, కానీ ఈ పాపాన్ని నువ్వు అంటకుండా నిన్ను కాపాడేవాడు ఒకడు ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు ప్రియ సహోదరుడా, సహోదరి.